సో నిన్న మోడల్స్ గురించి చూసాం కదా. మీకు మోడల్స్లో కొన్ని ఇన్బిల్ట్ మోడల్స్ ఉన్నాయి. సో ఇంపార్టెంట్ మోడల్స్ వరకు నేను కవర్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి మ్యాథ్ మాడ్యూల్. సో మనం ఎప్పుడైనా పైథాన్లో మ్యాథమెటికల్ ఆపరేషన్స్ చేయాలనుకున్నప్పుడు మనం మ్యాథ్ మాడ్యూల్ వాడుకోవచ్చు. సో దీంట్లో మనం అర్థమెటిక్, లాగర్థమిక్, ట్రిగ్నామెట్రీ, రిలేటెడ్ ఫంక్షన్స్ అన్నీ ఉన్నాయి. వాటిని మనం ఈ మ్యాథ్ మాడ్యూల్ ఇంపోర్ట్ చేసి వాడుకోవచ్చు. సో ఫస్ట్ ఏం చేద్దాం అంటే, మనం ఏ మాడ్యూల్ అయినా ఎలా ఇంపోర్ట్ చేస్తాం. ఇంపోర్ట్ అనేది ఏమో కీవర్డ్, తర్వాత మాడ్యూల్ నేమ్. ఇది బిల్ట్ ఇన్ మాడ్యూల్ కాబట్టి యూ నో నీడ్ టు ఇన్స్టాల్, డైరెక్ట్లీ గివ్ ద నేమ్ ఆఫ్ ది మాడ్యూల్. సో ఇప్పుడు మనకి ఇంపోర్ట్ అయింది. సో దీంట్లో ఏ ఫంక్షన్స్ ఉన్నాయి అంటే ఏ మెథడ్స్, అట్రిబ్యూట్స్, వేరియబుల్స్ ఏమున్నాయో చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి. సో దీంట్లో ఉన్నాయని నేను కవర్ చేయను. సో ఏవైతే ఇంపార్టెంట్ ఉంటాయో అవి మాత్రమే కవర్ చేస్తాను. సో మనకి డిఫాల్ట్గా కొన్ని డండర్ మెథడ్స్ వస్తాయి. సో అవి డిఫాల్ట్గా ఉంటాయి. అదర్ దాన్ దట్ ఇవన్నీ కూడా మనకి స్పెసిఫిక్ టు మ్యాథ్ మాడ్యూల్. ఫస్ట్ ఇంపార్టెంట్ వన్స్ వచ్చేసి బేసిక్ అర్థమెటిక్, లైక్ స్క్వేర్ రూట్, పవర్, దీని గురించి చూద్దాం. సో మనం ఫస్ట్ స్క్వేర్ రూట్ ఫంక్షన్ యొక్క హెల్ప్ చూద్దాం. మ్యాథ్ డాట్, ఏ ఫంక్షన్ అయినా యాక్సెస్ చేయాలంటే మనం ఇంపోర్ట్ చేసుకుంది మ్యాథ్ కాబట్టి మ్యాథ్ డాట్ అది ఇవ్వాలి. సో అదే కనుక మీకు డైరెక్ట్గా ఇంపోర్ట్ చేసుకుంటే స్క్వేర్ రూట్ని డైరెక్ట్గా యాక్సెస్ చేయొచ్చు. మీకు చూపించాను లాస్ట్ క్లాస్లో. సో జనరల్గా అలా చేయరు. సో వి ఇంపోర్ట్ మాడ్యూల్ అండ్ వాట్ ఎవర్ ఈస్ రిక్వైర్డ్ యూ కెన్ యూస్, బికాస్ దాన్నే ఇంపోర్ట్ చేసుకుంటే మీరు వేరే అవసరం అయినప్పుడు ఏమైందంటే మళ్ళీ ఇంపోర్ట్ చేసుకోవాలి. సో అలా ఎవరు చేయరు. సో టెక్నికల్గా మాడ్యూల్ ఇంపోర్ట్ చేసుకుంటాం, దాంట్లో ఉన్నాయన్నీ మనం వాడుకోవచ్చు. సో నాకు స్క్వేర్ రూట్ అనే ఒక ఫంక్షన్ ఉంది, దీని యొక్క హెల్ప్ చూద్దాం. సో బేసికల్లీ ఇది ఫంక్షను, ఇది ఒక ఆర్గ్యుమెంట్ తీసుకుంటుంది. సో ఫైనల్గా మనకి స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేసి వాల్యూని రిటర్న్ చేసింది. నేను 4 ఇస్తున్నా, స్క్వేర్ రూట్ ఆఫ్ 4 వచ్చేసి 2. సో ఇది మనకి ఫ్లోట్గా రిటర్న్ చేసింది. సో నెక్స్ట్ ఫంక్షన్ వచ్చేసి మనకి పవర్ ఫంక్షన్. సో ఇది బేసికల్గా 2 ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటుంది, ఎందుకంటే మనం ఎక్స్ రైజ్ పవర్ వై కదా కనుక్కోవాల్సింది. సో యూ హ్యావ్ టు గివ్ 2 ఆర్గ్యుమెంట్స్, మ్యాండేటరీగా 2 ఇవ్వాలి. సో ఇంటర్నల్గా ఇది ఎక్స్పోనెన్షియల్ ఆపరేటర్నే వాడుకొని మనకి పవర్ కనుక్కుంటుంది, ఎక్స్ రైజ్ టు ద పవర్ కనుక్కుంటుంది. సో ఇప్పుడు మ్యాథ్ డాట్ పవర్ ఆఫ్, సో నేను 2,3 అని ఇస్తే ఇది 2 to the power 3 అంటే 2 క్యూబ్. సో దాని వాల్యూ 8 కదా, అది రిటర్న్ చేసింది. సో మీరు పవర్ ఫంక్షన్ వాడితేనేమో ఫ్లోట్లో వచ్చింది. అదే మనం ఎక్స్పోనెన్షియల్ ఆపరేటర్ ఇంత ముందు వాడినప్పుడు సేమ్ అవుట్పుట్ సేమ్, ఓన్లీ ఇది ఇంటీజర్గా ఇచ్చింది, అది ఫ్లోట్గా ఇచ్చింది. సో ఇన్ కేస్ మీ నీడ్ని బట్టి యూ కెన్ యూజ్ ఎయిదర్ వన్ ఆఫ్ దెమ్. సో నెక్స్ట్ మనకి ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ఉన్నాయి, సైన్, కాస్, టాన్. సో విల్ ఫస్ట్ లుక్ ఎట్ ద హెల్ప్ ఆఫ్ ఇట్, మ్యాథ్ డాట్, సో సైన్ ఫంక్షన్ గురించి చూడండి. సో బేసికల్లీ ఇది ఒక ఆర్గ్యుమెంట్ తీసుకుంటుంది, తీసుకొని దానికి సైన్ థీటా క్యాలిక్యులేట్ చేసి ఇది రేడియన్స్లో రిటర్న్ చేసింది. ఇన్ కేస్ మీకు డిగ్రీస్లో కావాలి అంటే యూ కెన్ కన్వర్ట్, అది కూడా చూపిస్తాను. సో ఫస్ట్ మ్యాథ్ డాట్ సైన్ ఆఫ్, సైన్ 45 ఇస్తున్నా. సో మనకు వచ్చే వాల్యూ రేడియన్స్లో ఉంటుంది. సైన్ 45 రేడియన్స్లో 0.85. సో ఇలానే మనం కాస్ కూడా కనుక్కోవచ్చు. సో కాస్ 45 ఇస్తున్నా, ఇది 0.52 రేడియన్స్లో రిటర్న్ చేస్తుంది. సో ఇలానే నేను టాన్ కూడా కనుక్కోవచ్చు. సో ఇలా మీకు ఏదన్నా ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ కావాలంటే వాటిని వాడుకోవచ్చు. సో దీంతో పాటు మనకి ఇంకో 2 ఉన్నాయి, రేడియన్స్, డిగ్రీస్. సో మీరు డిగ్రీస్ని రేడియన్స్లో కన్వర్ట్ చేయాలంటే ఈ ఫంక్షన్ వాడుకుంటాం, రేడియన్స్ని డిగ్రీస్లో కన్వర్ట్ చేయాలంటే దీన్ని వాడుకుంటాం. సో బేసికల్గా ఇక్కడ మనకి ఏం వచ్చింది, రేడియన్స్ వచ్చింది కదా. ఇప్పుడు నేనేం చేస్తానంటే మ్యాథ్ డాట్, సో డిగ్రీస్ అనేది, సో దీంట్లోకి నేను రేడియన్స్ పాస్ చేస్తాను. సో ఇది పాస్ చేస్తే నాకు అది డిగ్రీస్లో వచ్చింది. సో ఇప్పుడు నేను మళ్ళీ డిగ్రీస్ని రేడియన్స్లో కన్వర్ట్ చేస్తాను. మ్యాథ్ డాట్ రేడియన్స్, సో ఇప్పుడు నేను డిగ్రీస్ ఇస్తున్నా 30. సో అది మనకి రేడియన్స్లోకి కన్వర్ట్ చేసి. సో ఇలా మనం ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ కన్వర్ట్ ఇంటూ రేడియన్స్ టు డిగ్రీ, డిగ్రీస్ టు రేడియన్స్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఎక్స్పోనెన్షియల్ అండ్ లాగర్థమిక్ ఫంక్షన్స్ ఉన్నాయి. సో బేసికల్గా ఎక్స్పోనెన్షియల్ వచ్చేసి ఈ ఎక్స్పోనెన్షియల్ ఈ ఉంటుంది కదా, ఈ రైజ్ టు ద పవర్ ఆఫ్ ఎక్స్ కనుక్కుంటుంది. సో దీని యొక్క హెల్ప్ కూడా మనం చూద్దాం, హెల్ప్ ఆఫ్ మ్యాథ్ డాట్. సో బేసికల్లీ ఇది వచ్చేసి మనకి హెల్ప్, ఇది ఫంక్షన్ ఒక ఆర్గ్యుమెంట్ తీసుకుంటుంది, ఇది
ఇట్ రిటర్న్స్ ద ఈ రైస్ టు ద పవర్ ఆఫ్ ఎక్స్. మనం ఏదైతే వాల్యూ ఇస్తామో ఈ టు ద పవర్ ఆఫ్ ఆ వాల్యూ క్యాలిక్యులేట్ చేసి మనకి ఇచ్చింది. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ పవర్ 5 కనుక్కోవాలనుకుంటున్నా. సో ఆ వాల్యూ మనకి రిటర్న్ చేసింది. సో ఇలా మీరు ఏదైనా ఎక్స్పోనెన్షియల్ వాల్యూ కనుక్కోవాలి అనుకున్నప్పుడు ఈ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ని వాడుకోవచ్చు. సో ఐ జస్ట్ గివ్ 2. సో దెన్ ఇట్ రిటర్న్ 7.38. సో నెక్స్ట్ మనకి లాగరిథమిక్ ఎక్స్ అంటేనేమో న్యాచురల్ లాగరిథమిక్. ఇంకోటి మీరు లాగరిథమిక్ 10 బేస్తో కనుక్కోవాలనుకుంటే ఇది ఉంది. రెండు చూపిస్తాను చూడండి. హెల్ప్ ఆఫ్ మ్యాథ్ డాట్. సో బేసికల్గా మ్యాథ్ డాట్ లాగ్ ఏం చేసిద్దంటే ఇది లాగరిథమిక్ ఫంక్షన్ ఒక వాల్యూ తీసుకుంటుంది. తీసుకొని మీరు ఇది బేస్ మీకు ఇష్టం ఇస్తే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. మ్యాండేటరీ కాదు, ఇది ఆప్షనల్. ఇది మాత్రం మ్యాండేటరీగా ఇవ్వాలి. మీరు ఇవ్వకపోతే మ్యాథ్ డాట్ ఈ అని ఒక కాన్స్టెంట్ ఉంటుంది, ఆ వాల్యూని బేస్గా తీసుకుంటుంది. అది వచ్చి 2.718 ఉంటుంది. సో దాన్ని బేస్గా తీసుకొని క్యాలిక్యులేట్ చేసింది. సపోజ్ నేను లాగ్ ఆఫ్ 3 అని ఇస్తే నేను బేస్ ఇవ్వకపోతే బేస్ 2.718 తీసుకుంటుంది. ఎందుకంటే బై డిఫాల్ట్ మ్యాథ్ డాట్ ఈ అది కాన్స్టెంట్, ఆ వాల్యూని తీసుకొని క్యాలిక్యులేట్ చేస్తుంది. సో నాకు ఇక్కడ ఎర్రర్ ఎందుకు వచ్చిందంటే నేను మ్యాథ్ డాట్ అని ఇవ్వలేదు, మ్యాథ్ డాట్ లాగ్ అని ఇస్తే నాకు అది క్యాలిక్యులేట్ చేసి ఇచ్చింది. సో ఇన్ కేస్ మీకు కావాలనుకుంటే యూ కెన్ మెన్షన్ ద బేస్ ఆల్సో. ఐ విల్ మెన్షన్ వాల్యూ యాజ్ 3, బేస్ యాజ్ 3, దెన్ ఐ విల్ గెట్ 1.0. సో ఈవెన్ ఇది వాడుకొని మీరు లాగరిథమిక్ 10 కూడా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో నేను వాల్యూ 10 బేస్ 10 ఇస్తున్నా. సో అప్పుడు 1 రిటర్న్ చేసింది. వాల్యూ బేస్ రెండు సేమ్ అయితే మనకి 1 వస్తుంది. సో నేను వాల్యూ ఈసారి 5 ఇస్తున్నా, బేస్ 10 ఇస్తున్నా. సో ఇలా మనం లాగరిథమిక్ కనుక్కోవచ్చు. మీరు కావాలంటే బేస్ పెట్టుకోండి, లేకపోతే ఇది న్యాచురల్ లాగరిథమిక్ కనుక్కోండి. సో నెక్స్ట్ మనకి బేసిక్గా లాగరిథమిక్ 10 కావాలి అనుకుంటే ఈ ఫంక్షన్ ఉంది, ఇది డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు. సో దీంట్లో జస్ట్ వాల్యూ పాస్ చేయాలి, ఎందుకంటే డిఫాల్ట్గా ఇది బేస్ 10తోనే కనుక్కుంటుంది. సో చూడండి నేను 10 పాస్ చేస్తున్నా, నాకు సేమ్ ఇందాక వచ్చిన అవుట్పుట్టే వచ్చింది. సో ఇఫ్ యూ వాంట్ స్ట్రిక్ట్లీ లాగరిథమిక్ 10 యూ కెన్ గో ఫర్ దిస్. యూ నో నీడ్ టు మెన్షన్ ద బేస్, అదర్వైజ్ ఇది కూడా వాడుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి కాన్స్టెంట్స్ ఉన్నాయి. ఒకటేమో మ్యాథ్ డాట్ పై. సో ఈ 3.14 మీకు తెలుసు కదా. దాంతోపాటు మ్యాథ్ డాట్ ఈ ఇప్పుడే చూసాము. సో ఈ ఎక్స్పోనెన్షియల్, సో బేస్ ఆఫ్ లాగరిథమిక్కి ఈ కాన్స్టెంట్ని తీసుకుంటుంది. సో మ్యాథ్ డాట్ పై అనేది కాన్స్టెంట్, అది 3.14 వాల్యూని రిటర్న్ చేస్తుంది. సో మీకు ఎప్పుడైనా ప్రోగ్రామ్లో అవసరం అయితే దీన్ని వాడుకోవచ్చు. సో నెక్స్ట్ మ్యాథ్ డాట్ ఈ ఉంది. సో ఇది కూడా వాల్యూ 2.78. సో ఇది కూడా ఒక కాన్స్టెంట్, ఈ న్యాచురల్ లాగరిథమిక్ బేస్గా వాడుకుంటాం. ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ గెట్ యూజింగ్ దిస్. సో ఇది ఫంక్షన్స్ కాదు, సో జస్ట్ ప్రాపర్టీస్. యూ కెన్ యూజ్ లైక్ ఏ వేరియబుల్. సో నెక్స్ట్ మనకి స్టాటిస్టికల్ ఫంక్షన్స్ ఉన్నాయి. సో మనకి మ్యాథ్ డాట్ ఫ్యాక్టోరియల్ ఉంది. సో బేసికల్గా మనం ఫ్యాక్టోరియల్ అనేది మనం లాజిక్ బిల్డ్ అవడం కోసం రాసాము. సో మీకు రియల్ టైంలో అవసరం అయితే మ్యాథ్ డాట్ ఫ్యాక్టోరియల్ వాడుకొని ఆ నెంబర్ పాస్ చేస్తే అదే ఫ్యాక్టోరియల్ ఇచ్చింది. మీరు స్క్రాచ్ నుంచి రాయాల్సిన పని లేదు. ఎవరన్నా లాజిక్ బిల్డ్ అవడం కోసం అని ఇంటర్వ్యూలు అడిగితే రాస్తాం, కానీ అదర్వైజ్ ఫస్ట్ మనం ఏవైతే ఉన్నాయో వాటిని రీయూజ్ చేసుకుంటాం. అనవసరంగా ఉన్నదాన్ని వాడుకోకుండా మళ్ళీ స్క్రాచ్ నుంచి రాస్తే టైము వేస్ట్. సో ప్రాజెక్ట్లో మీకు వాళ్ళు స్కోల్డింగ్స్ కూడా వస్తాయి, సేమ్ కోడ్ ఆల్రెడీ ఉన్నదాన్ని స్క్రాచ్ నుంచి రాస్తే. సో మనం లాజిక్ బిల్డింగ్ కోసమే ఫ్యాక్టోరియల్ రాసాం. సో ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ డైరెక్ట్లీ ఇంపోర్ట్ మ్యాథ్ మాడ్యూల్, దాంట్లో ఫ్యాక్టోరియల్ ఉంది. ఓకే, సో ఇలా ఫ్యాక్టోరియల్ ఫంక్షన్ వాడుకోవచ్చు. సో దీంతో పాటు మనకి నెంబర్ మ్యానిపులేషన్ ఉన్నాయి, సీలు ఫ్లోరు. సీల్ ఏం చేస్తుందంటే నియరెస్ట్ ఇంటీజర్కి రౌండ్ అప్ చేస్తుంది, ఫ్లోర్ ఏమో నియరెస్ట్ ఇంటీజర్కి రౌండ్ డౌన్ చేస్తుంది. సో చూడండి, మ్యాథ్ డాట్ సీల్. సో దీంట్లోకి మీరు 5.4 పాస్ చేస్తే, సో నియరెస్ట్ ఇంటీజర్ వచ్చేసి అప్లో నెక్స్ట్ వచ్చేసి 6 కదా. సో దానికి రౌండ్ అప్ చేసింది, 6 రిటర్న్ చేసింది. అదే మీరు ఫ్లోర్ ఇచ్చారనుకోండి, సో మీకు సేమ్ వాల్యూ వస్తే నియరెస్ట్ ఇంటీజర్ వచ్చేసి 5, దానికి రౌండ్ డౌన్ చేసింది. సో ఇది మీరు చూసే ఉంటారు ఇంతకుముందు మ్యాథమెటిక్స్లో, ఇలా మనం వాడుకోవచ్చు.
సో ఇది బేసికల్గా మ్యాథ్ మాడ్యూల్ గురించి. సో వీటితో పాటు మనకి సి మ్యాథ్ మాడ్యూల్ ఉంది. సో బేసికల్గా మీరు ఎప్పుడైనా కాంప్లెక్స్ నెంబర్స్ మీద మ్యాథమెటికల్ ఆపరేషన్స్, అడ్వాన్స్డ్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ చేయాలనుకుంటే మనకి సి మ్యాథ్ అనేది హెల్ప్ అయింది. ఒకటి చూపిస్తాను చూడండి. సో ఇంపోర్టు సి మ్యాథ్. సో సి అని ఎందుకు అన్నారంటే ఇది కాంప్లెక్స్ నెంబర్స్ సంబంధించింది కాబట్టి సి మ్యాథ్ అని ఇచ్చారు. సో దీంట్లో ఏమున్నాయి ఏంటి అనేది మనం డిఐఆర్ వాడుకొని చూడొచ్చు. సో మీరు ఆబ్జెక్ట్ పాస్ చేస్తే దాంట్లో ఉన్న మెథడ్స్, అట్రిబ్యూట్స్ అన్ని చూపించింది. సో మనకి ఇవన్నీ కూడా ఉన్నాయి. సో మీరు కాంప్లెక్స్ నెంబర్స్ మీద ఈ ఆపరేషన్స్ అన్ని కూడా చేసుకోవచ్చు. సపోజ్ నేను స్క్వేర్ రూట్ కనుక్కోవాలనుకోండి కాంప్లెక్స్ నెంబర్కి. సో ఐ కెన్ డూ దట్. సో ఇలా మనం స్క్వేర్ రూట్ ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఆ ఫంక్షన్స్ అన్ని కాంప్లెక్స్ నెంబర్స్ మీద అప్లై చేయొచ్చు. సో జనరల్గానే మనం కాంప్లెక్స్ నెంబర్స్ అనేవి తక్కువగా వాడతాం. జస్ట్ ఉంది కాంప్లెక్స్ నెంబర్స్ మీద మీద ఏదైనా అడ్వాన్స్డ్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ చేసుకోవచ్చు అని చెప్పడం కోసం చూపిస్తున్నాం. సో నెంబర్సే తక్కువ వాడతాం, మళ్ళీ దాని ఆపరేషన్స్ మనం ఎక్కువగా డీటెయిల్గా చూడాల్సిన పని లేదు. సో ఇది మ్యాథ్ రిలేటెడ్ మాడ్యూల్స్ గురించి. నెక్స్ట్ వచ్చేసి టైం మాడ్యూల్. సో మీరు టైం రిలేటెడ్ ఆపరేషన్స్ ఏం చేయాలనుకుంటే టైం మాడ్యూల్ బాగా హెల్ప్ అయింది. సో ఒక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్కి ఎంత టైం పడుతుందో క్యాలిక్యులేట్ చేయాలన్నా, కరెంట్ టైంని క్యాలిక్యులేట్ చేయాలన్నా, దాంతోపాటు మనకి టైం స్ట్రింగ్లో వస్తే టైం ఆబ్జెక్ట్లో ఫార్మాట్ చేయడానికి, పార్సింగ్ చేయడానికి వైస్ వర్సా ఉపయోగపడుద్ది. సో ఇప్పుడు మనం ఇట్లా ఉన్న ఫంక్షన్స్ గురించి డీటెయిల్గా చూద్దాం. ఇది ఇన్బిల్ట్ మాడ్యూలే. సో ఇంపోర్ట్ టైం అంటే మీకు ఇంపోర్ట్ అయింది. సో జస్ట్ మీరు చూసుకోవచ్చు డిఐఆర్ ఆఫ్ టైం అంటే దీంట్లో ఉన్న అట్రిబ్యూట్స్, మెథడ్స్ అన్నీ వస్తాయి. సో ఇవన్నీ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. నేను ఏవైతే ఎక్కువగా వాడతారో వాటిని కవర్ చేస్తా, అన్ని కవర్ చేయట్లేదు. సో ఫస్ట్ వచ్చేసి మనకి టైం ఫంక్షన్ ఉంది. సో బేసికల్గా ఇది ఏం రిటర్న్ చేసిద్ది అంటే కరెంట్ టైంని సెకండ్స్లో రిటర్న్ చేసి, అది ఎలా రిటర్న్ చేసిద్ది అంటే మీకు చెప్తాను. సో జనరల్గా మనం రియల్ టైంలో టైం గురించి మాట్లాడితే బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ క్రైస్ట్ అని యూజ్ చేస్తుంటారు. సేమ్ అలానే కంప్యూటర్ సిస్టంలో టైం రిఫరెన్స్ టైం వచ్చేసి మనకి January 1, 1970 యూటీసీ 00 యూటీసీ. సో ఇది కంప్యూటర్ సిస్టంలో రిఫరెన్స్ టైం. దీన్నే ఎపోక్ అంటారు. సో అంటే మీరు ఎప్పుడైనా టైం మెజర్ చేస్తుంటే ఆ టైం నుంచి మనకి ఈ రోజు వరకు టైం ఎంత పాస్ అయింది అనేది సెకండ్స్లో ఈ ఫంక్షన్ రిటర్న్ చేసిద్ది. సో బేసికల్గా ఇదేం చేసిద్ది అంటే 1970 January 1 నుంచి ఈ రోజు వరకు ఎంత టైం అనేది గడిచిందో దాన్ని మనకి సెకండ్స్లో రిటర్న్ చేసిద్ది. అది ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్గా రిటర్న్ చేసిద్ది. సో ఎప్పుడన్నా మీకు టైం స్టాంప్స్ రిలేటెడ్ ఆపరేషన్స్ కానివ్వండి, అప్లికేషన్స్లో వాడుకోవాలన్నా, టైంని మెజర్ చేయాలన్నా టైం ఫంక్షన్ని వాడుకోవచ్చు. సో ఫస్ట్ అయితే మనం ఇంపోర్ట్ చేయాలి, ఇంపోర్ట్ టైము. సో దీని తర్వాత మనకి టైం అనేది మాడ్యూల్, దాంట్లో టైం అనేది మళ్ళీ ఫంక్షన్ చూడొచ్చు మీరు. సో ఇదేం రిటర్న్ చేసిద్దంటే సిస్టంలో మనకి రిఫరెన్స్ టైం ఉంది కదా, ఎపాక్ అంటే January 1, 1970 నుంచి ఈ రోజు వరకు టైం ఎంత గడిచిందో అది రిటర్న్ చేసింది. అది సెకండ్స్లో రిటర్న్ చేసింది. చూడండి మనకి 1970 నుంచి ఈ రోజు వరకు అప్రాక్సిమేట్లీగా 54 ఇయర్స్ అయింది. సో కావాలంటే దీన్నే కన్వర్ట్ చేసి చూపిస్తే చూడండి. సో ఇది సెకండ్స్, బై 60 వేస్తే మినిట్స్ వచ్చింది, బై 60 వేస్తే మళ్ళీ అవర్స్ వచ్చింది, బై 24 వేస్తే డేస్ వచ్చింది, బై 365 వేస్తే ఏమొస్తుంది, ఇయర్స్ వస్తుంది. సో మనకి అరౌండ్ 54 ఇయర్స్ అయింది 1970 నుంచి. సో ఆ టైంని ఇది సెకండ్స్లో రిటర్న్ చేసింది. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కంప్యూటర్ సిస్టంలో రిఫరెన్స్ టైం వచ్చేసి ఇది. మీరు ఎప్పుడన్నా అబ్జర్వ్ చేసి ఉండొచ్చు. ఇంతకుముందు నేనైతే కొన్నిసార్లు ఈవెన్ మొబైల్లో కూడా టైం సెట్ చేసేటప్పుడు డిఫాల్ట్గా ఇది ఉంటుంది కొన్నిట్లో. సో దీంతో ఇంకొక యూజ్ కూడా ఉంది, అదేంటనేది చూపిస్తాను. సపోజ్ మీరు నంపై మాడ్యూల్, ఇది సైంటిఫిక్ క్యాలిక్యులేషన్స్ కొడతారు. సో దీంట్లో నేను ఒక ఎరే క్రియేట్ చేయాలనుకుంటున్నా. సో ఎరే అంటే బేసికల్గా నేను ఆన్ ద ఫ్లై 1 to 10 lakhs నెంబర్స్ని జనరేట్ చేసి వాటిని ఎరేలో స్టోర్ చేయాలనుకుంటున్నా. సో దీనికి ఓవరాల్గా ఎంత టైం పట్టిద్దో క్యాలిక్యులేట్ చేయాలంటే మనకి టైం ఫంక్షన్ అనేది హెల్ప్ అయింది. సో ఫస్ట్ టైం డాట్ టైం అని ఇవ్వగానే ఇది ఈ ఆపరేషన్ స్టార్ట్ చేయబోయే ముందు ఎంత టైం ఉందో అది సెకండ్స్లో రిటర్న్ చేసిద్ది.
సో దాన్ని నేను స్టార్ట్ టైంలోకి పాస్ చేసుకుంటాను. ఈ ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఎంత టైం ఉందో అది ఎండ్ టైంగా కన్సిడర్ చేస్తాం. సో మనకి ఎండ్ టైంలో నుంచి స్టార్ట్ టైం తీసేస్తే ఆ పర్టికులర్ ఆపరేషన్ చేయడానికి ఎంత టైం పట్టింది అనేది మనకి వచ్చింది. ఎండ్ టైం మైనస్ స్టార్ట్ టైం చేస్తే మనకి సో ఓవరాల్గా మనకి ఇది ఏం రిటర్న్ చేసిద్ది అంటే మనకి ఓవరాల్ ఈ పర్టికులర్ ఫంక్షన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఎంత టైం పట్టిందనే చూపించింది. సో చూడండి దీనికి మనకి అరౌండ్ 0.0079 సెకండ్స్ పట్టింది. సో ఇలా పర్టికులర్ ఆపరేషన్కి ఎంత టైం పట్టిందో మెజర్ చేసుకోవాలనుకున్నా ఈ టైం ఫంక్షన్ బాగా హెల్ప్ అయింది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి స్లీప్ ఫంక్షన్ ఉంది. సో బేసికల్గా ఎప్పుడైనా ప్రోగ్రాంలో ఏదైనా ఆపరేషన్ చేసేటప్పుడు టైం ఎక్కువ పడుతుంటే డిలే చేయాలన్నా, మీ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ని పాస్ చేయాలన్నా ఈ టైమ్.స్లీప్ అనే ఫంక్షన్ బాగా హెల్ప్ అయింది. సో మీరు సెకండ్స్లో వాల్యూని పాస్ చేస్తే మీరు ఎంత వాల్యూ పాస్ చేస్తే అన్ని సెకండ్స్ వెయిట్ చేసింది. రియల్ టైంలో ఇది ఎక్కడ బాగా హెల్ప్ అయ్యిందంటే బేసికల్లీ మీరు ఆటోమేషన్ చేస్తున్నారు అనుకోండి, పైథాన్ ఆటోమేషన్ వాడి వెబ్ అప్లికేషన్స్. సో ఫ్లిప్కార్ట్ అనే అప్లికేషన్ లాంచ్ చేశారు. సో లాంచ్ చేయగానే ఆ పేజ్లో ఉన్న బటన్స్ అన్ని లోడ్ అవ్వవు. ఏదన్నా పర్టికులర్ బటన్ లోడ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలన్నా, లేదన్నా పర్టికులర్ టెక్స్ట్ బాక్స్ లోడ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలన్నా, సో ఇది మనం టైమ్.స్లీప్‌ను వాడుకోవచ్చు. యాక్చువల్‌గా ఇది స్టాటిక్ టైం అంటే సో మనం ఎంతైతే ఇస్తామో అంత టైం వరకు వెయిట్ చేసిద్ది. సో అలాంటి కేసెస్‌లో మీకు హెల్ప్ అయ్యిద్ది. లేదా ఏదన్నా పాస్ చేయాలి. సో నాకు కొంత టైం ప్రోగ్రామ్ పాస్ అవ్వాలి. వేరే ఆపరేషన్ కోసం వెయిట్ చేస్తున్నా. అలాంటి కేసెస్‌లో గూడా మీకు హెల్ప్ అయ్యిద్ది. సో ఇప్పుడు చూడండి నేనేం చేశానంటే టైమ్ మాడ్యూల్ ఇంపోర్ట్ చేసుకొని స్టార్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్ అని రాశాను. దాని తర్వాత టైమ్.స్లీప్ రాస్తున్నా. సో నేను ఈడ 5 సెకండ్స్ ఇస్తున్నా. ఇక్కడ ఏం జరుగుతుంది ఫస్ట్ స్టార్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ప్రింట్ అయ్యిద్ది. ప్రింట్ అయిన తర్వాత ఇది 5 సెకండ్స్ వెయిట్ చేసి తర్వాత ఇది ప్రింట్ అయ్యిద్ది. సో మనం ఏం చేస్తున్నాం ఇండైరెక్ట్‌గా సో మనకి ప్రోగ్రామ్ అనేది స్లీప్ అవుతుంది. ఓకే. అంటే పాజ్ అవుతుంది. సో ఏం జరగదు. ఈ 5 సెకండ్స్ స్లీపింగ్ మోడ్‌లోనే ఉంటది. ప్రాసెసర్ వాటికి రెస్ట్ తీసుకుంటాయి. సో అంటే మనం ప్రోగ్రామ్‌ని పర్పస్‌ఫుల్‌గా ఒక 5 సెకండ్స్ పాస్ చేస్తున్నాం. చూడండి ఫస్ట్ స్టార్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ప్రింట్ అయ్యిద్ది. 5 సెకండ్స్ తర్వాతనే మనకి ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ప్రింట్ అయ్యిద్ది. సో ఇలా మీరు ఎప్పుడన్నా ప్రోగ్రామ్‌ని పాస్ చేసుకోవాలనుకున్నప్పుడు స్లీప్ ఫంక్షన్ వాడుకోవచ్చు. సో నెక్స్ట్ టైమ్.లోకల్ టైమ్ ఉంది. సో బేసికల్‌గా మీ కరెంట్ ఏదైతే టైమ్ జోన్‌లో ఉన్నారో ఆ కరెంట్ టైము రిట్రీవ్ చేసుకోవాలనుకుంటే టైమ్.లోకల్ టైమ్ అనే ఫంక్షన్ వాడుకోవచ్చు. ఇది బేసికల్‌గా టైమ్ ఆబ్జెక్ట్‌లోకి స్ట్రక్ట్ టైమ్ ఆబ్జెక్ట్‌లో ఇచ్చిద్ది. సో బేసికల్‌గా మీకు ఓవరాల్ ఇయరు, మంతు, డే, ఫుల్ టైమ్ అవర్స్, మినిట్స్, సెకండ్స్‌లో వచ్చిద్ది. సో దాంట్లో మీకేదన్నా మంత్ గాని, డే గాని సెపరేట్‌గా రిట్రీవ్ చేసుకోవాలనుకుంటే ఇండివిడ్యువల్ కాంపోనెంట్‌గా రిట్రీవ్ చేసుకోవచ్చు. సో టైమ్‌ని ఇంపోర్ట్ చేసా. టైమ్ డాట్ సో లోకల్ టైమ్ అనే వేరియబుల్‌లోకి నేను స్టోర్ చేసుకున్నా. దీన్ని ప్రింట్ చేస్తున్నా చూడండి. సో మీరు ఎక్కడుంటే అక్కడ టైమ్ జోన్ ఇచ్చిద్ది. సో చూడండి ఇది ఎలా ఇచ్చింది టైమ్.స్ట్రక్ట్ టైమ్ అనే ఆబ్జెక్ట్ ఫార్మాట్‌లో ఇచ్చింది. దాని లోపల ఇయరు, మంతు, డే దాంతో పాటు అవరు. సో 24 అవర్స్ ఫార్మాట్‌లో వచ్చిద్ది. ఇండియాలో టైము 19:23 అయింది. సో దాంతో పాటు ఈ రోజు ఏంటిది వీక్ డే. సో బేసికల్‌గా మనకి 0 నేమో మండే, 1 వచ్చేసి ట్యూస్‌డే, 2 వెడ్నెస్‌డే, 3 వచ్చేసి థర్స్‌డే, 4థ్ ఫ్రైడే, 5థ్ సాటర్‌డే, 6థ్ సండే. సో ఈరోజు ఇండియాలో సాటర్‌డే కాబట్టి నాకు 5 వచ్చింది. సో నెక్స్ట్ వచ్చేసి ఇయర్ డే. అంటే ఇదేమో వీక్ డే అంటే మండే టు సండే ఆ డే ఇచ్చిద్ది 0-6. ఇదేమో ఇయర్ డే. అంటే ఈ ఇయర్‌లో ఈరోజు ఎన్నో రోజు 111 డే. సో ఈ డేటా మొత్తం గూడా మీకు ఉంటది. సో మీకు రియల్ టైమ్‌లో ఎప్పుడైనా లోకల్ టైమ్ తీసుకొని ఆ డేట్ అవసరమైందనుకోండి వేరే ఫంక్షనాలిటీకి. సో ఫస్ట్ లోకల్ టైమ్ కాలిక్యులేట్ చేసుకొని తర్వాత నీకు ఈరోజు డేట్ అయితే డేటు ఏది కావాలనుకుంటే అది రిట్రీవ్ చేసుకోవచ్చు. నాకు ఈరోజు డేట్ కావాలనుకోండి. సో జస్ట్ దాన్ని ఆ ప్రాపర్టీని యాక్సెస్ చేసుకోవచ్చు. చూడండి నాకు 20 వచ్చింది. ఈరోజు డే 20. సో లేదా నాకు ఇప్పుడు టైం కావాలనుకోండి, లేదా అవర్ కావాలి ఏదన్నా అనుకుంటే నీకు అవర్ అనే ప్రాపర్టీ ఉంది. సో మీకు ఏం కావాలనుకుంటే దీంట్లో ఉన్నది దాంట్లో యాక్సెస్ చేసుకోవచ్చు. ఇలా మీకు రియల్ టైమ్‌లో బాగా హెల్ప్ అయిద్ది.
సో ఫస్ట్ లోకల్ టైం తీసుకొని దాంట్లో ఏం కావాలంటే అది వాడుకోవచ్చు. సో నెక్స్ట్ మీకు జిఎం టైం అని ఉంది. దీన్నే మనం జిఎంటి టైం అంటాం కదా, గ్రీన్ మీన్ విచ్ టైము, దాన్ని యూటీసీ టైం జోన్ అని కూడా అంటారు. సో మీకు కరెంట్ జిఎంటి టైం కావాలనుకున్నప్పుడు ఈ ఫంక్షన్ వాడుకుంటాం. మీకు తెలుసు కదా, ఈక్వేటర్కి జిఎంటి టైం అనేది బేస్. సో మనకి ఓవరాల్ టైం జోన్స్కి బేస్ వచ్చేసి జిఎం టైం, గ్రీన్ మీన్ విచ్ టైం. సో అది జీరోగా ఉంటుంది. సో దాని పైన ఉండే ప్లస్, కింద ఉండే మైనస్. సో ఇండియా వచ్చేసి +5:30, అంటే మనం జిఎంటి టైంకి 5.5 hours ముందున్నాం. కొంతమంది వెనక్కి కూడా ఉంటారు, అమెరికా వాళ్ళు, మిగతా వాళ్ళు. సో ఇది వచ్చేసి మనకి ఆ బేస్, ఆ టైం జోన్కి బేస్గా యాక్ట్ చేసింది. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, జిఎంటి టైం కావాలి అనుకుంటే, సో టైం డాట్ జిఎం టైం ఉంది. సో ఇది మనకి కరెంట్ జిఎం టైంని రిటర్న్ చేస్తుంది. సో ఈ రెండు కామెంట్ చేస్తున్నా. యూకే టైము మనకి యూటీసీలో జిఎంటీలో ఉంటుంది. సో ఇప్పుడు వాళ్ళకి వచ్చేసి డే కూడా సేమ్, టైం మాత్రం మారిద్ది. సో మనకి ఇంగ్లాండ్ యూకేలో ఉన్న వాళ్ళకైతే 13 hours 57 minutes 17 seconds ఇలా చూపించింది. కరెక్టేనా మీ టైము? సో మళ్ళీ దీంట్లో మీకు ఏమన్నా టైం కానీ అవర్ కానీ రిట్రీవ్ చేసుకోవాలంటే, ఈవెన్ సెకండ్స్ కావాలన్నా మీరు రిట్రీవ్ చేసుకోవచ్చు. దాని నుంచి మీకు ఏ ప్రాపర్టీ కావాలన్నా రిట్రీవ్ చేసుకోవచ్చు. సో లోకల్ టైం ఏమో మీ కరెంట్ ఎక్కడైతే అక్కడ, ఇండియాలో ఉంటే ఇండియా, యూఎస్లో ఉంటే యూఎస్, ఆ టైం ఇచ్చింది. జిఎంటీ టైం మీరు ఎక్కడున్నా మీ మీ సిస్టమ్ టైంని బట్టి ఏం మారదు. సో జిఎంటీ టైం ఎంత అయితే అది ఇచ్చింది. సో నెక్స్ట్ వచ్చేసి ఎస్టీఆర్పి టైం ఉంది. సో బేసికల్గా ఈ ఫంక్షన్ మనకి ఎలా ఉపయోగపడుద్ది అంటే, బేసికల్గా ఇది స్ట్రింగ్ తీసుకుంటుంది, ఆర్గ్యుమెంట్గా ఫార్మాట్ తీసుకుంటుంది. స్ట్రింగ్ని టైం ఆబ్జెక్ట్లోకి కన్వర్ట్ చేయాలనుకున్నప్పుడు ఇది హెల్ప్ అయింది. మనం ఎందుకు కన్వర్ట్ చేస్తామంటే, మనకి టైం ఆబ్జెక్ట్లో కన్వర్ట్ చేసుకుంటే దాంట్లో ఏది కావాలనుకుంటే అది రిట్రీవ్ చేసుకోవచ్చు. అవర్ కావాలంటే అవరు, మంత్ కావాలంటే మంత్, డే కావాలంటే డే రిట్రీవ్ చేసుకోవచ్చు. సో చూపిస్తాను చూడండి. సో ఇప్పుడు నాకు టైం అనేది స్ట్రింగ్ ఫార్మేట్లో ఉంది చూడండి. నాకు టైం ఫార్మేట్ వచ్చేసి ఇలా కావాలి. సో ఈ ఫార్మేట్ ఎలా ఉందో అలానే ఇవ్వాలి, లేకపోతే ఎర్రర్స్ వస్తాయి. సో ఫస్ట్ నాకు ఈ టైం అనేది స్ట్రింగ్ ఫార్మేట్లో ఉంది. సో దీన్ని నేను టైం ఆబ్జెక్ట్ ఫార్మేట్లో కన్వర్ట్ చేయాలనుకుంటున్నా. సో టైం డాట్, సో నేను దీన్ని, ఇది స్ట్రింగ్ ఫార్మేట్ రెండు తీసుకుంటుంది. స్ట్రింగ్ని నేను టైం ఆబ్జెక్ట్లో కన్వర్ట్ చేస్తాను. సో యూ హ్యావ్ టు పాస్ ద స్ట్రింగ్ ఫస్ట్, దాని తర్వాత టైం ఫార్మేట్ పాస్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చిన టైంని నేను టైం ఆబ్జెక్ట్లో స్టోర్ చేసుకుంటాను. సో చూడండి, దీని యొక్క టైప్ ప్రింట్ చేస్తున్నా, అది వచ్చేసి స్ట్రింగ్ అయింది. సో అదే కన్వర్ట్ చేసిన తర్వాత అది వచ్చేసి టైం ఆబ్జెక్ట్లో ఉంటుంది. సో దీని యొక్క టైపు ప్రింట్ చేస్తున్నా చూడండి. సో మనకి స్ట్రింగ్లో నుంచి టైం ఆబ్జెక్ట్లో కన్వర్ట్ చేస్తాం. సో ఫస్ట్ మనం ఇచ్చిన స్ట్రింగ్, తర్వాత టైం డాట్ స్ట్రక్ టైం, ఇదే టైం ఆబ్జెక్ట్లోకి కన్వర్ట్ అయింది. సో ఇప్పుడు ఎందుకు ఇలా కన్వర్ట్ చేసాము, దాని తర్వాత మనం ఏదైనా ఆపరేషన్స్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. లైక్, సో ఏదైతే టైం ఇచ్చారో దాంట్లో నాకు మంత్ కావాలనుకోండి. సో జస్ట్ మంత్ అంటే నాకు ఇక్కడ ఉన్న 11th, మీరు ఇచ్చిన ఆ టైంలో మంత్ ఏది ఉంటే దాన్ని రిటర్న్ చేసింది. సో 11th మంత్ కాబట్టి 11th రిటర్న్ చేసింది. సో ఒకవేళ మీకు మినిట్స్ కావాలనుకోండి, ఈ ప్రాపర్టీ ఇస్తే మీకు మినిట్స్ రిటర్న్ చేస్తుంది. సో ఇలా మనం వాడుకోవచ్చు. ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే, ఇది ఎలా ఉందో ఆ ఫార్మేట్లోనే ఇవ్వాలి. సో అక్కడ ఐఫన్స్ ఉంది కాబట్టి ఐఫన్స్ ఇచ్చాను. అదే ఇలా ఇస్తే వర్క్ అవ్వదు, యూ విల్ గెట్ ఎన్ ఎర్రర్. సేమ్. సో డు నాట్ మ్యాచ్ ద ఫార్మేట్. సో మీరు టైం ఎలా అయితే ఫార్మేట్లో ఉందో సేమ్ ఫార్మేట్ ఇవ్వాలి, లేకపోతే మీకు ఎర్రర్స్ వస్తాయి. ఇంకోటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇయర్ అనేది క్యాపిటల్ ఇస్తాము, మంత్, డే అనేది లోవర్ కేసులో ఇస్తాం, ముందు పర్సంటేజ్ ఇస్తాం, ప్రధాని ముందు పర్సంటేజ్. బట్ అవర్స్, మినిట్స్, సెకండ్స్ అన్నీ కూడా అప్పర్ కేసులోనే ఇస్తాము. సపోజు ఇక్కడ నేను సెకండ్స్ తీసేస్తే మీరు సెకండ్స్ కూడా యాడ్ చేశారు, ఎర్రర్ వస్తుంది. సో యాస్టీజ్గా ఎలా ఉందో అలానే ఇవ్వాలి. సో నాకు అప్పుడు ఈ వాల్యూ మిస్ అవుతుంది కదా, సో నాకు ఎర్రర్ వస్తుంది. సో మీకు అవరు, మినిట్స్ ఉంటే ఓన్లీ అవరు, మినిట్సే ఇవ్వండి, వర్క్ అయింది. ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో మీకు టైం అనేది స్ట్రింగ్ ఫార్మేట్లో ఉన్నప్పుడు మీరు పార్స్ చేసేటప్పుడు ఇక్కడ ఫార్మేట్ కూడా యాస్టీజ్గా ఇవ్వాలి. ఇక్కడ ఐఫన్ ఉంటే ఐఫన్ ఇవ్వండి, ఇక్కడ ఓన్లీ ఇయర్ వరకు ఉంటే ఇయర్, మంత్ మొత్తం ఎంత వరకు ఉంటే అంతవరకు ఇవ్వండి. సో ఇక్కడ సేమ్ ఇవ్వాలి. ఇవి మాత్రం కాన్స్టెంట్గా ఉంటాయి, పర్సంటేజ్ వై, పర్సంటేజ్ ఏమో హెచ్.
సో ఇలా మనం స్ట్రింగ్ని స్ట్రింగ్ ఫార్మేట్లో ఉంటే టైం ఆబ్జెక్ట్లో కన్వర్ట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఎస్టిఆర్ఎఫ్ టైం అంటే, సో మనకేమో ఇది టైం ఆబ్జెక్ట్లో ఉంటుంది. దీన్ని మీరు స్ట్రింగ్లో కన్వర్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఎస్టిఆర్ఎఫ్ టైము వాడుకోవచ్చు, స్ట్రింగ్ ఫార్మేట్ టైం. సో ఇక్కడ మీరు టైం ఆబ్జెక్ట్ పాస్ చేస్తారు, దాన్ని స్ట్రింగ్లో కన్వర్ట్ చేసి రివర్స్. సో విల్ సీ అగైన్ టైం డాట్ ఎస్టిఆర్. సో ఇప్పుడు ఏంది, మనకి టైం ఆబ్జెక్ట్ని స్ట్రింగ్లో కన్వర్ట్ చేయాలంటే ఫస్ట్ మీరు ఏమి ఇవ్వాలి, ఫార్మేట్ ఇవ్వాలి, దాని తర్వాత టైం ఆబ్జెక్ట్ ఇవ్వాలి. సో నాకు ఫార్మేట్ వచ్చేసి ఈ ఫార్మేట్లోనే కావాలి. సో నేను టైం ఆబ్జెక్ట్ ఇస్తాను, ఇది నా టైం ఆబ్జెక్ట్. సో ఇది స్ట్రింగ్లోకి కన్వర్ట్ చేసి. సో ఇప్పుడు చూడండి, ఇంతకుముందు కన్వర్ట్ చేయకముందు అది టైం ఆబ్జెక్ట్లో ఉంది. ఇప్పుడు కన్వర్ట్ చేసిన తర్వాత టైంని ఆ టైప్ కూడా చెక్ చేద్దాం ఫస్ట్, తర్వాత చూద్దాం. ఓకే, ఇక్కడ ఫార్మేట్ అనేది సెకండ్స్ మిస్ చేస్తున్నాం కదా, అందుకని ఎర్రర్ వచ్చింది. ఐఎమ్ గివింగ్ సెకండ్స్. సో ఇప్పుడు చూడండి, సో ముందు స్ట్రక్ టైం ఫార్మేట్లో ఉంది, తర్వాత స్ట్రింగ్లో కన్వర్ట్ అయింది. సో బేసికల్గా మనకి స్ట్రింగ్లో కన్వర్ట్ అయింది, టైం ఆబ్జెక్ట్ నుంచి స్ట్రింగ్లో కన్వర్ట్ చేసాం. సో ఇప్పుడు మనం ఫస్ట్ స్ట్రింగ్లో ఉంటే టైం ఆబ్జెక్ట్లోకి, తర్వాత టైం ఆబ్జెక్ట్లో ఉంటే స్ట్రింగ్లో కన్వర్ట్ చేసుకుంటాం. ఇలా ఎందుకు కన్వర్ట్ చేసుకుంటాం అంటే, కొన్నిసార్లు మీకు ఓన్లీ ఈ డేట్ వచ్చింది అనుకోండి, సపోజ్ మీకు ఇలా వచ్చింది అనుకోండి ఎగ్జాంపుల్. సో ఇప్పుడు నేను ప్రింట్ చేస్తున్నా, ప్రింట్. సో ఇలా వచ్చింది. సో నాకు ఇవన్నీ కూడా సపరేట్ స్ట్రింగ్స్గా ఒక లిస్ట్లో కావాలనుకుంటే, అప్పుడు నాకు ఇది స్ట్రింగ్ అయితే నేను ఈజీగా స్ట్రింగ్ ఆపరేషన్స్ చేసుకోవచ్చు. సో మీ నీడ్ని బట్టి మీకు సపరేట్గా మీకు అవర్గా, మినిట్గా, సెకండ్గా కావాలనుకున్నప్పుడు టైం ఆబ్జెక్టు. సో మీకు డేటా ఒక లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్గా కావాలనుకున్నప్పుడు అప్పుడు స్ట్రింగ్లో కన్వర్ట్ చేసుకుంటారు. సో ఇప్పుడు నాకు ఎలా ఉంది, ఇది ఉంది. సో దీంట్లో నాకు ప్రతిదీ ఇయరు, మంత్, డే సపరేట్ స్ట్రింగ్స్గా కావాలనుకుంటే ఏం చేస్తాం, మనకి స్ప్లిట్ ఫంక్షన్ ఉంది కదా. సో యూ కెన్ డూ దట్. సో నేనేం చేస్తానంటే టైమ్ డాట్ ఎస్ స్ప్లిట్. సో స్ప్లిట్ క్యారెక్టర్గా సో ఐఫన్ ఇస్తున్నా. సో ఇప్పుడు మనకి అది స్ప్లిట్ చేసి లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్గా ఇచ్చింది. తర్వాత వీటిని మీకు కావాల్సినట్టు మీ ప్రోగ్రాంలో వాడుకోవచ్చు. సో ఇలా మనం టైం ఆబ్జెక్ట్ని స్ట్రింగ్లో కన్వర్ట్ చేయొచ్చు, మళ్ళీ స్ట్రింగ్ని టైం ఆబ్జెక్ట్లో బ్యాక్ కన్వర్ట్ చేయొచ్చు, రెండు రకాలుగా చేయొచ్చు. సో మీ నీడ్ని బట్టి కన్వర్షన్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రాసెస్ టైము. సో బేసికల్గా మీరు ఒక టాస్క్ చేయడానికి ఓవరాల్ సిపియు టైం ఎంత పట్టింది అనేది తెలుసుకోవాలంటే మీరు ప్రాసెస్ టైంని వాడుకోవచ్చు. సో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. సో సేమ్ ఇందాక ఆపరేషనే, ఆ రెండింటికి కూడా డిఫరెన్స్ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి టైం డాట్ ప్రాసెస్ టైం. సో ఇదేం చేసిద్ది అంటే మనకి స్టార్ట్ టైము. సో మనం కావాలనుకుంటే ప్రింట్ చేసుకోవచ్చు, ఇదేమి రిటర్న్ చేసిద్ది అనేది. జస్ట్ ప్రింట్ చేస్తున్నాం ఫస్ట్. సో మనకి ఓవరాల్గా 0.0625 అంటే ఓవరాల్ ప్రాసెస్ టైం ఎంత పట్టిందో ఇస్తుంది. సో మనకి ఈ పర్టికులర్ ఆపరేషన్కి సిపియు ఓవరాల్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్కి టైం ఎంత పట్టిందో క్యాలిక్యులేట్ చేయాలి, ఆ సిపియు టైం ఎంత తీసుకుందో క్యాలిక్యులేట్ చేయాలనుకున్నప్పుడు మనం ప్రాసెస్ టైం వాడతాం. సో స్టార్ట్కి తీసుకుంటాము, తర్వాత ఎండ్కి సేమ్. సో మనకి ఈ ఆపరేషన్ చేయడానికి ఎంత పట్టిందంటే ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ ఎండ్ అయింది కదా, ఆ డిఫరెన్స్ చూస్తే మనకి ఏమొచ్చింది, ఓవరాల్ సిపియు టైం పట్టింది అనేది వచ్చింది. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ రన్ చేసి చూద్దాం. సో ఇది ఓవరాల్గా 0.46 సెకండ్స్ టైం తీసుకుంటుంది. సో ఇక్కడ ఓన్లీ సిపియు ఎంత టైం తీసుకుంటుందో అదే మనకి మెజర్ చేసి చూపిస్తుంది. సో మనం టైం డాట్ ప్రాసెస్ టైం ఆడినప్పుడు ఓన్లీ సిపియు టైం తీసుకుంటుంది. నెట్వర్క్ ఆపరేషన్స్ కానీ, ఐఓ ఆపరేషన్స్ కానీ, ఏదైనా స్లీప్ చేసినా ఇవన్నీ కూడా కన్సిడర్ చేయదు. అదే కనుక మనం టైం డాట్ టైం వాడాం కదా ఇందాక, అది వాడినప్పుడు మీకు నెట్వర్క్ ఆపరేషన్స్, ఐఓ ఆపరేషన్స్, సిపియు టైము, దాంతోపాటు మనం ప్రోగ్రాంలు ఎప్పుడైనా స్లీప్ అయినా అన్నీ మెజర్ చేసిద్ది. సో అది ఈ రెండింటి మధ్య ఉన్న మెయిన్ డిఫరెన్స్. సో మీకు గన చూస్తే ఇందాక ఎగ్జాంపుల్లో మనకి 6 జీరోస్ ఉన్నాయి, ఇక్కడేమో 7 జీరోస్ ఉన్నాయి. సో నేను రెండు సేమ్ పెడుతున్నా, అదర్వైజ్ మీకేందంటే డిఫరెన్స్ సరిగ్గా కనిపించదు.
సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని రన్ చేస్తున్నా చూడండి. సో ఇది 0.76 సెకండ్స్ టైం తీసుకుంది, అదేమో 0.4 సంథింగ్ తీసుకుంది కదా. సో ఎందుకంటే మనం టైం డాట్ టైం అన్నప్పుడు మనకి ఓవరాల్ టైం మెజర్ చేసిద్ది కాబట్టి ఆల్వేస్ మనకి టైం డాట్ టైం అన్నప్పుడు ఎక్కువ టైం తీసుకుంటుంది కంపేర్ టు ప్రాసెస్ టైము. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. నేను ఇంకోటి ఏం చేస్తానంటే మీకేం చెప్పాను, టైం డాట్ స్లీప్ వాడితే ఇది మెజర్ చేయదన్నా కదా, ఇది మెజర్ చేసిద్ది అని చెప్పా కదా. సో అది పెట్టి కూడా చూపిస్తాను. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే టైం డాట్ స్లీప్ పెడుతున్నా, నేను 2 సెకండ్స్ స్లీప్ చేయమని పెడుతున్నా. సో ఇప్పుడు రన్ చేసి చూపిస్తా మీకు. సో ఇందాక పాయింట్స్లో వచ్చింది కదా, నిజంగా ఇది స్లీప్ చేసిన తర్వాత స్లీప్ కూడా ఇంక్లూడ్ చేస్తే 2 పాయింట్ సంథింగ్ రావాలి. సో ఇది కన్సిడర్ చేయట్లేదు, అందుకనే మనకి ఇందాక ఎంత టైం ఉందో అంతే వచ్చింది. సో మీరు ప్రాసెస్ టైం అన్నప్పుడు స్లీప్ కానీ ఐఓ ఆపరేషన్స్ కానీ నెట్వర్క్ ఆపరేషన్స్ ఏమీ కన్సిడర్ చేయదు. సో అదే గిన నేను ఈ టైం డాట్ స్లీప్ని ఇక్కడ పెడతా చూడండి, ఇది కన్సిడర్ చేసిద్ది. ఇందాక పాయింట్స్లో వచ్చింది కదా, ఇప్పుడు పాయింట్స్లో రాదు, 2 పాయింట్ సంథింగ్ వచ్చింది. సో చూడండి అవుట్పుట్ 2.68 వచ్చింది. సో ఇది ఈ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్. ఇంటర్వ్యూలో ఎవరన్నా అడిగితే మీరు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. మీకు ఓన్లీ సిపియూ టైం కావాలనుకుంటే ప్రాసెస్ టైం అనే ఫంక్షన్ వాడుకోండి. మీకు ఓవరాల్ టైము నెట్వర్క్ ఆపరేషన్స్, ఐఓ ఆపరేషన్స్, స్లీప్ టైము, సిపియూ టైం అన్నీ కలిపి కావాలనుకున్నప్పుడు టైం ఫంక్షన్ వాడుకోండి. సో ఇది ఈ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్సు. సో మనం ఈరోజు క్లాస్లో మనం ఏం చేసాము, టైం మాడ్యూల్లో ఉన్నాయి మొత్తం కవర్ చేసా, ఆల్రెడీ అన్ని ఫంక్షన్స్ కవర్ చేసా. సో ఇది ఈ రోజుకి. మనం నెక్స్ట్ క్లాస్లో డేట్ టైం మాడ్యూల్, దాంతోపాటు ర్యాండమ్ మాడ్యూల్ గురించి చూద్దాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కంపల్సరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు ఈ వీడియో అయినప్పుడు ఏ పాయింట్ ఆఫ్ టైంలో మీకు నచ్చినా లైక్ చేయండి. సో నా పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల ఈ మధ్య వీడియోస్ డిలే అయింది, సారీ ఫర్ దాట్. సో ఎనీవే, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.